గర్భంలో ఉండగానే నేను నిన్ను రూపింపబడక మునిపి నిన్ను ఎరిగితిని అని అంటున్నాడు మన దేవుడు. ప్రతి ఒక్కరూ కూడా మన తల్లి గర్భంలో ఉండగానే ఆయన ప్రణాళిక అంతా కూడా ఆయన రాసేస్తూ ఉంటాడు. మనం ఏ విధంగా ఎక్కడ పుట్టాలి, ఎవరింట్లో పుట్టాలి, ఎవరితో మనం జీవితాన్ని షేర్ చేసుకోవాలి, ఎలా మనం జీవించాలి, మన జీవితం అంతా కూడా ముందు ముందు రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది సర్వసృష్టికర్త ముందే రాసేసాడు. గ్రంథాల్లో ఎవరి గ్రంథాలు వాళ్ళకి విప్పబడతాయంట చివరిలో తీర్పు టైంలో. కాబట్టి యోహాను గారు అంత అంటే నీతిమంతులైన తల్లిదండ్రులకి జన్మించాడు, వరపుత్రుడు, పరిశుద్ధాత్మతో గర్భంలో ఉండగానే పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడు కాబట్టి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఎంత తగ్గింపు స్వభావం అంటే ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను పాత్రుడిని కాదన్నాడండి ఆయన. మరి మనమైతే మనలో ఎంత ఎంత తగ్గింపు స్వభావం అనేది మనకు ఉండదు. మనం ఏదన్నా ప్రతి చిన్న విషయానికి కూడా మనం చాలా హెచ్చించుకుంటూ ఉంటాము. నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరులే, ప్రతి ఒక్క విషయంలో కూడా మనుష్య స్వభావం అది. దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి మనం ఇంకా తగ్గింపు జీవితం కలిగి ఉండి ఆయన మహింపరచాలి మనం. ఇప్పుడు యోహాను గారు ఏమంటాడంటే, నేనైతే నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నాకంటే వెనక వచ్చే ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఎంత చక్కని సాక్ష్యం ఇస్తున్నాడండి యేసుక్రీస్తు వారి గురించి. ఆయన గురించి ముందే ఈయనకి ఎలా తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు కాబట్టి యోహాను గారు జరగబోయే సంగతులన్నీ కూడా ఈయనకి తెలుసు.